అందరూ కూడా కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించిన బంకర్ బెడ్స్ టెండర్లలో భారీ ఆక్రమణలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఈ బెడ్స్ కొనుగోళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 36,288 బంకర్ బెడ్స్ కొనుగోలుకు పిలిచిన టెండర్లలో కేవలం 2 సంస్థలకు మాత్రమే టెండర్లు ఫైనల్ చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు. టెండర్ ప్రక్రియలో విద్యాశాఖ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని, నిబంధనలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కో యూనిట్ బంకర్ బెడ్ ధరను టెండర్లో 33,466గా పేర్కొనడం ద్వారా ప్రభుత్వానికి అదనపు భారం మోపినట్లుగా తెలిపారు. గద్దల్లాగా టెండర్ నామ్స్ పేరుతోటి, ఓపెన్ టెండర్ల పేరుతోటి మీరు మరి తన్నుకొని పోతామంటే చిన్న స్థాయి బిజినెస్ మ్యాన్ ఎట్లా బ్రతకాలి, వాళ్ళ పరిశ్రమలు ఎట్లా ఉండాలి, ఇది ప్రభుత్వం ఆలోచించాలి. 15,000 16,000ల్లో అయిపోయేటటువంటి ఒక బెడ్ని 33,666 రూపాయలు కోట్ చేసినారంటే, దాన్ని ఏకపక్షంగా అంగీకరించినారంటే, నార్మల్గా L1 L2 వస్తుంది కాబట్టి టెండర్ ముందుకు పోతుంది కాబట్టి వీళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. కానీ టెండర్ నామ్స్ ప్రకారం 6 నెలలు చేయాలని కోరుతా ఉన్నాను. విజిలెన్స్ శాఖ కూడా దీన్ని సోమోటో తీసుకోవాలని చెప్తా ఉన్నాను. లేకపోతే దీంట్లో మరింత లోతుగా పరిశీలించి ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నష్టం కాకుండా ఉండే విధంగా ఏమేం చర్యలైతే తీసుకోవాలనో, ఏ శాఖలకైతే కంప్లైంట్ చేయాలనో, ఎవరి దృష్టికి తీసుకుపోవాలనో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి తీసుకుపోతాం. ఇదేదో వ్యక్తిగతంగా మారాల్సినటువంటి ఉద్దేశం కాదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేటటువంటి తెలంగాణ పారిశ్రామికదారులు, చిన్న బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులకు నష్టం కలిగించే విధంగా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇవాళ ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖాధికారులు దీనిలో పూర్తి స్థాయి నిజాలు తేల్చాలి, ప్రజలకు అసలైన నిజాలు తెలియజెప్పాలి, స్థానిక పారిశ్రామికదారులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను భారత రాష్ట్రం తరఫున